హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈ రెసిపీ వచ్చేసి ఈ రోజున క్యాబేజీ ఫ్రైడ్ రైస్ అండి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ కూడా అని చెప్పొచ్చు. పొద్దున మార్నింగ్ పూట మనకి హడావుడి లేకుండా తొందరగా చేసి లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ముందుగా ఇక్కడ క్యాబేజీ తీసుకున్నాను. నేను ఇలా చిన్నగా తరిగి తీసుకున్నాను. కొంచెం మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. క్యాబేజీ ఒక 1.5 కప్పు క్యాబేజీ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఇక్కడ అన్నం వండేసుకొని పెట్టుకోవాలి. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలు రైస్ తీసి ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను రైస్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేయడానికి కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాము. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇది కొంచెం వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను తురుముకున్న అల్లం వేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అల్లం కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చేసి పెట్టుకున్న క్యాబేజీ నేను 1.5 కప్పు వరకు క్యాబేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు వేసుకున్నామండి. 1/4 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేయడం వల్ల క్యాబేజీ త్వరగా మగ్గుతుంది. ఇదంతా కలిపేసుకొని సిమ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మనం వేయించుకోవాలి. మూత తీసి క్యాబేజీ ఉడికిందండి. ఒక మూత పెట్టి మనం ఉడికించుకున్నాం కదా, ఒక 4 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/4 స్పూన్ పసుపు వేసుకున్నాము. అలాగే మనకు రుచికి సరిపడినంతగా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే కొంచెం 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. కారం మనం ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అన్నం వండి పెట్టేసుకున్నాం కదా పక్కన, ఈ అన్నాన్ని కూడా వేసుకోవాలి. ఉడికించుకున్న అన్నం వేసేస్తాం. ఇలా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. క్యాబేజీ రైస్ని చాలా రకరకాలుగా చేస్తారండి. ఇదైతే సింపుల్ రెసిపీ, చాలా త్వరగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఈ రైస్ తినొచ్చండి.
చూడండి ఇలా అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు ఒక్క 30 సెకండ్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందామండి, రుచికి సరిపడినంత. ముందు కొంచెంగా వేసుకొని మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు అన్నం వేసుకున్నాం కాబట్టి అన్నానికి సరిపడ ఉప్పు వేసి కలిపేసుకొని దింపేసుకోవడమండి. ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు పడితే కలిపేసుకొని దింపేసుకోవడం. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. ఎంత త్వరగా అయిపోతుందో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. అంతేనండి, మన సింపుల్ క్యాబేజీ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, అంతే కూడా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.